హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన గులాబీ పార్టీ, అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్లో అంతర్యుద్ధం కొనసాగుతోందా? మూడు ముక్కలాట కొనసాగుతోందా? కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్, కవితల మధ్య ఏ మాత్రం పొసగట్లేదా? వాళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? ఇది నేను వండి వారుస్తున్న కథనం కాదు. ప్రముఖంగా మీడియాలో రోజు వస్తున్న కథనాలే. రోజు ఏదో ఒక స్టోరీ. హరీష్ రావు అలిగాడని, కేటీఆర్ ఒంటెద్దు పోకడలకు పోతున్నాడని, కవిత తీవ్ర స్థాయిలో వేరుకుంపటి పెట్టే ఆలోచన చేస్తున్నారని మీడియాలో ఇప్పుడు ఇవే వార్తలు. ఇవి ఖచ్చితంగా మీడియాలో వస్తున్న వార్తలు. అయితే నిప్పు లేకుండా పొగ వస్తుందా? ఎంతో కొంత పార్టీలో అలజడి కొనసాగుతోంది. ఈ కీలక నేతల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్నట్టే ఉంది. మీడియా వార్తలైతే ఖచ్చితంగా ఇవే చెప్తున్నాయి. రోజు ఏదో ఒక పత్రికలో, ఏదో ఒక డిజిటల్ మీడియాలో, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో, ఏదో ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్లో వీళ్ళ మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా కేటీఆర్ పార్టీలో హరీష్ రావును, కవితను ఎంత మాత్రం పట్టించుకోవట్లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఒంటెద్దు పోకడతో ఈ ఇద్దరు నేతలు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. హరీష్ రావు అయితే వేరే పార్టీలోకి జంప్ అయిపోతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యంగా ఆయన బీజేపీకి అనుకూలంగా కామెంట్ చేయడం, బీజేపీ నేతలు అతన్ని పార్టీలోకి వస్తే మంచిదే అని కామెంట్ చేయడం, ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో హరీష్ రావు బీజేపీ వైపు వెళ్తున్నారని ఒక సమాచారం. ఏది క్లారిటీ లేదు. మరోవైపు కవిత, ఆమె తనకు పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ అసంతృప్తితో ఉన్నారట. మరి ముఖ్యంగా అన్నపై ఆమె తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట. ఇదే కారణంగానేమో ఈ మధ్య ఆమె ఈ సమావేశం పెట్టిన బీసీ నినాదంతో ధర్నాలు, ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టిన పార్టీకి సంబంధం లేకుండానే చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్, కవిత ముగ్గురు మూడు వైపులా పయనిస్తున్నారు. ఈ పరిస్థితిలో కేసీఆర్ ఏం చేస్తున్నారు? కేసీఆర్ నిజానికి మొన్న మధ్య ఒక బహిరంగ సభలో వచ్చి ప్రసంగించినప్పటికీ ఆయన పార్టీని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆ బహిరంగ సభ కూడా తన వల్లే సక్సెస్ అయిందని కేటీఆర్ కామెంట్ చేశారట. దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కవిత తండ్రికి ఒక 5 పేజీల లేఖ కూడా రాశారని చెప్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో కానీ బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుంది. కేసీఆర్ తన అలవాట్లో భాగంగా ఏ వ్యవహారాన్ని పట్టించుకోవట్లేదు. ముగ్గురి మధ్య సయోధ్య కుదిర్చే ఏ కార్యక్రమం చేపట్టలేదు. ఇదే కారణంగానేమో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అప్రతిహతంగా ఏకఛత్రాధిపత్యంగా ఒక బలమైన పార్టీగా రాజ్యాన్ని, అధికారాన్ని కొనసాగించిన బీఆర్ఎస్ ఇప్పుడు అంతర్యుద్ధంతో సతమతమవుతోంది. మరి ముఖ్యంగా కార్యకర్తలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గులాబీ నేతలు బయటికి ఎవరు ఏది మాట్లాడకున్నా, గుంబనంగా ఉన్న పార్టీలో ఏదో జరుగుతున్న మాట వాస్తవం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికారం పోతే పోయిందేమో, మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఇలా లుకలుకలు, అంతర్యుద్ధాలు గులాబీ నేతలకు ఏమాత్రం రుచించవు. మరి సెకండ్ క్యాడర్ నేతలైతే ఎవరికి వాళ్ళు గ్రూపులుగా విడిపోయారు. ఒకరు కవిత గ్రూపు, ఒకరు హరీష్ రావు గ్రూపు, మరొకరు కేటీఆర్ గ్రూపు. ఈ మొత్తం అన్ని సమస్యలకు కేటీఆరే ప్రధాన కారణమని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంతర్యుద్ధం ఏ స్థాయికి వెళ్తుంది? నిజంగానే హరీష్ రావు బయటికి వెళ్ళిపోతారా? కవిత ఆగ్రహం ఎలా ఉండబోతోంది? కేటీఆర్ ఇంకా ఏం చేయబోతున్నారు? ఇవన్నీ చూస్తూ కేసీఆర్ ఇంకా మౌనంగానే ఉంటారేమో.